కొన్ని సమస్యలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు అవి చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, గర్భఫలం కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ, అనారోగ్యం కానీ, ఎన్నో రోజులు ప్రార్థించిన మార్పు కనిపించకపోవడంతో అవి మనకు సమస్య పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సమస్య వైపే చూస్తూ అసలు ఇది ఎప్పుడు పరిష్కరించబడుతుంది, దీనికి ఎప్పుడు విడుదల వస్తుంది, ఇది ఎప్పుడు గొప్ప సాక్ష్యంగా మారుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, సమస్య ఎంత పెద్దదో ఆలోచిస్తూ ప్రార్థించడం కాదు, సమస్యను తలుచుకుంటూ దానివైపు చూస్తూ ధ్యానిస్తూ ప్రార్థించడం కాదు. సమస్య కంటే దేవుడు ఎంత గొప్పవాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమస్య గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుని వైపు మనం దృష్టి పెట్టి ప్రార్థించినట్లయితే వెంటనే అద్భుతమైన జయం వస్తుంది. మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నాయి అంటే మన ప్రార్థనలో స్పష్టత ఉందా లేదా అని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే రొట్టెలు బదిలిమ్మని వచ్చిన వ్యక్తి 3 అని స్పష్టంగా చెప్పాడు. మన ప్రార్థనలు కూడా అలా స్పష్టంగా ఉండాలి. మనం ఏదైనా కొనడానికి షాప్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యానే కొంటున్నాం అనుకోండి, ఫ్యాన్ ఇవ్వు అంటే ఇస్తాడా? ఇవ్వడు. ఎలాంటి ఫ్యాన్ కావాలంటాడు. అలాంటిది ఫ్యాన్ కావాలి, సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, ఇలా చిన్న ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ ఏది చెప్పినా కూడా మళ్ళీ ఏ కంపెనీ కావాలంటాడు. కంపెనీ పేరు చెప్పినా కూడా ఎంత బడ్జెట్లో కావాలంటాడు. బడ్జెట్ చెప్పినా కూడా ఎలాంటి కలర్ కావాలంటాడు. ఇలా అన్ని స్పెసిఫిక్గా మనం చెప్పిన తర్వాతనే ఇస్తాడు. అంత స్పష్టంగా చెప్పినప్పుడే మనం దాన్ని పొందుకుంటాం కదా. దేవుని సన్నిధిలో కూడా అంతే. దేవుడు మన నుండి స్పష్టత కోరుతున్నాడు. అందుకే గుడ్డి భర్తలోమై దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఒకటే మాట అడుగుతాడు, నీకేం కావాలని కోరుతున్నావు? స్పష్టంగా నేను చూపు పొందుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. దేవునికి తెలీదా గుడ్డివాడు ఏది కోరుకుంటాడో? దేవునికి తెలుసు. కానీ మన నోటి నుండి ఆ స్పష్టత రావాలి అని దేవుడు ఆశిస్తారు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న లాంటి సమస్యలు బైబిల్లోని భక్తులెందరో కూడా ఎదుర్కొన్నారు. వారు ఆ సమస్యలో ఎలా తీర్మానించుకున్నారు, ఎలా నిర్ణయాలు చేశారు, ఎలా ఆలోచించారు, ఎలా స్టెప్స్ వేశారు, ఎలా ప్రార్థించారు అనేది చాలా ప్రాముఖ్యం. మనం ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ప్రతీదీ కన్సిడర్ అవుతుంది. ప్రతిరోజు ప్రతిదీ కన్సిడర్ అవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్లు చేసే దాన్ని మాత్రం దేవుడు ప్రత్యేకంగా కన్సిడర్ చేస్తాడు. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం, ఎలా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ యెహోషాపాతు గారు దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడంతా కూడా యెహోషాపాతు గారు గురించి రాయబడింది. వారికి విరుద్ధంగా 3 దేశాల వారు వచ్చినప్పుడు యెహోషాపాతు గారు చూసిన వెంటనే, ఆ వార్త తెలిసిన వెంటనే ఏం చేశాడు? చాలా భయపడ్డాడు. కానీ అతను చేసిన మంచి పని ఏంటంటే ఆ భయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేదు. దేవుని వెదకాలని నిర్ణయం తీసుకున్నాడు. అతను ప్రార్థనలో ఒక మాట చెప్తున్నాడు, చక్కటి మాట. మాకు ఎదురైన ఈ గొప్ప సమూహాన్ని ఎదిరించడానికి మాకు శక్తి లేదు ప్రభువా, మా శక్తి చాలదు, నీవే మా దిక్కయ్యా, మాకేం చేయాలో తెలియట్లేదయ్యా అని ఆయన తన కన్నులు దేవుని వైపు నిలిపాడు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పోరాటంలో మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, మన దృష్టి ఆయనపై కేంద్రీకరించడం. మనం ఎదుర్కొంటున్న భయాల వైపు, మనం ఎదుర్కొంటున్న పోరాటాలు, పరిస్థితులు, సమస్యల వైపు కాదు, ఆయనపై, దేవునిపై మనం కేంద్రీకరించినట్లయితే అదే మనం మొదటి విజయానికి ఒక స్టెప్ అన్నమాట. మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే, సమస్య రాగానే సమస్య వైపు చూస్తూ దాని గురించే మాట్లాడతాం, ధ్యానిస్తాం, ఆలోచిస్తాం, ఇతరులకు చెబుతూ ఉంటాం. కానీ ఆ యొక్క సిచ్యువేషన్లో దేవుని గొప్పతనాన్ని వివరించడం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యెహోషాపాతు గారు ప్రార్థనలో మొదటగా సమస్య గురించి మాత్రమే మాట్లాడలేదు, దేవుని గొప్పతనాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. మన ప్రార్థనలో ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభువా, నీవే మా దేవుడవయ్యా, నీవింతవరకు నడిపించావు, ఇకను నడిపించుటకు సమర్థుడవయ్యా, ఇంతకాలం కాపాడావు అంటూ ప్రతిదాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చాలా ఇంపార్టెంట్. మనం అలా చేసినట్లయితే మన సమస్య కంటే దేవుడు గొప్పవాడు అని మనం సమస్యకు చెబుతున్నట్టు. మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఏదైనా పోరాటం ఎదురైనప్పుడు సహజంగా ఏ వ్యక్తి అయినా భయపడతాడు, కలవరపడతాడు, బాధపడతాడు, నొప్పితో ఉంటాడు. కానీ చూడండి, ఒక చిన్న పడవ సముద్రంలో వెళ్తుంది, చుట్టూ అలలు వస్తున్నాయి. ఆ వ్యక్తి, అందులో ఉన్న వ్యక్తి అలలు చూస్తూ భయపడుతున్నాడు. ఇంకో అల వస్తుంది, ఇంకో అల వస్తుంది అని ఇలా వాటిని చూస్తూ భయపడుతూ ఉంటే మరింత భయం పెరుగుతుంది. కానీ అదే సమయంలో అతనికి ఒక వార్త వినిపించింది. అనుభవజ్ఞుడైనటువంటి కెప్టెన్ ఈ ఒక చిన్న పడవలో ఉన్నాడు అని తెలిస్తే అతని రియాక్షన్స్ ఎలా ఉంటాయి? వెంటనే అతను కామ్ అయిపోతాడు కదా.
ఎలాంటి అలలు కనిపించినా అలల్లో ఏం మార్పు కనిపించలేదు. కానీ ఆయన మనసులో ఒక నమ్మకం, ధైర్యం వస్తది. ఎందుకంటే నన్ను క్షేమంగా నడిపించగలిగిన ఒక అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఈ యొక్క పడవలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు మార్గం తెలుసు. ఈ అలలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఈ యొక్క పడవను క్షేమంగా బయటికి ఎలా ఒడ్డుకు చేర్చాలో అతనికి బాగా తెలుసు అన్న ధైర్యం అతనిలో కలుగుతుంది కదా. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఈ చిన్న చిన్న అలలు లాంటియే. అలలను మనం ఆపలేము. అలలను ఎదుర్కోవడానికి మనకు శక్తి లేనప్పుడు దేవుని వైపు చూడాలి. మన ప్రార్థనలు ఎలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే, ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు సమర్పించాలని ఉంటుంది. ఒక బర్గర్ చూడండి, పైన బ్రెడ్, కింద బ్రెడ్, మధ్యలో వారికి ఇష్టమైంది పెడుతూ ఉంటారు. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పెడుతూ ఉంటారు కదా. మన ప్రార్థనలు కూడా ముందు స్తుతి, ప్రార్థనకు ముందు స్తుతి, ప్రార్థన తర్వాత స్తుతి. ప్రార్థనలో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అన్నీ చెప్పేయాలి. మనం మన ప్రార్థనలో ఎలాంటి పోరాటాలు ఎదుర్కొంటున్నాం, ఎలా అనిపిస్తుంది, ఎంత నొప్పిగా ఉంది అనేది మన తండ్రితో మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ యెహోషాపాతు గారిని మనం చూసినట్లయితే తనకున్న నొప్పి, బాధ, వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. ఎప్పుడైతే ఆయన దృష్టిని దేవుని వైపు నిలిపాడో, ఆయన కన్నులను దేవుని వైపు త్రిప్పాడో, దేవుడు ఒక చక్కటి ఆలోచననిచ్చాడు, ఒక ప్లాన్ చెప్పాడు. దావీదు కూడా తను ఎదుర్కొంటున్న పోరాటాల్లో దేవుని వైపు చూసినప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు చక్కటి ప్లాన్స్ని చెబుతూ ఉండేవాడు. కానీ మనమైతే మనకున్నదంతా దేవునితో చెబుతాం, తిరిగి వచ్చేస్తాం. కానీ ప్రార్థన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. మనం మాట్లాడేంత సమయం మాట్లాడిన తర్వాత కొద్ది సమయం దేవునికి ఇస్తే దేవుడు ఆ సమయంలో మనకి ప్లాన్స్ చెప్తారు, ఆలోచనని ఇస్తారు. మనం ఎలా ఉండాలో, ఏది విడిచిపెట్టాలో అన్నీ మనకు వివరిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అది వినేంత సమయం ఎవరు కేటాయించలేకపోతున్నారు. అందుకే దేవుని స్వరం వినలేకపోతున్నాం. ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు పెద్దవిగా కనిపిస్తుండవచ్చు. కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కూడా కాదు. అటువంటి సిచ్యువేషన్లో మనం కూడా యెహోషాపాతులాగా మన దృష్టి ఆయనపైన కేంద్రీకరించి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రార్థిస్తూ ఇలాంటివన్నీ మనం చేసినట్లయితే గొప్ప జయాన్ని పొందుకోగలుగుతాం. మన భయాన్ని విశ్వాసంగా మార్చుకోవాలి. మన ఆందోళనని ప్రార్థనగా మార్చుకోవాలి. మన కన్నీళ్ళని స్తుతిగా మార్చుకోవాలి. మన నిరుత్సాహాన్ని దేవుని వాక్యంతో నిరీక్షణగా మార్చుకోవాలి. బైబిల్లో చూసినట్లయితే డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఎవరో వచ్చి బలపరుస్తారని దావీదు వెయిట్ చేయలేదు, ఎదురు చూడలేదు. దావీదే తనకు తానే బలపరుచుకున్నాడు తన మాటలతో. మనం ఎదుర్కొంటున్న మన సమస్యను చూసి భయపడుతూ కూర్చోవడం కంటే దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకోవడం మేలు కదా. మన సమస్య వైపు చూస్తూ ఉంటే మనకి ఇంకా భయం పెరుగుతుందే తప్ప తరగదు. కానీ దేవుని వైపు చూస్తున్నట్లయితే మనకు విశ్వాసం పెరుగుతుంది, నిరీక్షణ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల వైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం.